రాజన్న ఆలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో జరిగిన వసూళ్లపై విచారణ చేపడుతున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల నియామకం కోసం ఓ దినపత్రికలో వచ్చిన వసూళ్ల విషయంపై ఆడియో క్లిప్ బయటకు రావడం కలకలం రేపింది. ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయం దృష్టికి ఉద్యోగానికి 2 లక్షల విషయంపై జరిగిన ఆడియో క్లిప్ వ్యవహారం చేరటంతో ఔట్సోర్సింగ్ నియామకాలు చేపడుతున్న సంస్థ సూపర్వైజర్ బోర్ల లక్ష్మీనారాయణ గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి విచారణకు ఆదేశించారు. దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం రోజున డిప్యూటీ కమిషనర్ వెంకటేష్, జాయింట్ కమిషనర్ రామకృష్ణ పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు. అన్నకి నీ పేపర్లు పట్టుకొని వస్తావా? లడ్ కౌంటర్ ఉన్నది 2 అట పెడతావా? రెడ్ కౌంటర్ కౌంటర్ కాదు, లడ్డు తయారన్నా. ఓకే అన్న, నేను చెప్తావు అత్త. నువ్వు ఆ పేపర్లు తీసుకుని వస్తే ఇప్పుడు నేను కర్నూలు పోతున్నా అప్లై చేయడానికి. లాస్ట్ నువ్వే గుర్తుకొచ్చింది నాకు. అన్నా 2:20 బాగానే చెప్తున్నారు మరి. అదే మరి చేస్తా అంటే లేదంటే అప్పుడు వాళ్ళు చెప్పింది నేను చెప్పిన. నేను ఫోన్ చేస్తా, ఒక్క నిమిషం మరి ఫోన్ చెప్తా, అడుగుతా. హలో అన్న, అన్న ఇంటికి వచ్చిన అమ్మతో మాట్లాడినా కొంచెం తక్కువ అని చెప్పి అంటున్నా. తక్కువ అంటే నీకు చెప్పింది చెప్పినా నీకు. అన్నా బలవంతం చేయలేదు, వాళ్ళకి చెప్పింది చెప్పినా. లక్ష్మణ అన్న చెప్పే కాదేమన్నా చూడే తక్కువ బాగా రిస్క్ అయితే రేటు కొంచెం శానిటేషన్ కా శానిటైజర్ నల్ల పెట్టామంటే శానిటైజర్ నల్ల పెడదా, లడ్డు నల్ల పెట్టామంటే లడ్డు నల్ల పెడతా. బ్లడ్ కౌంటర్ కు రాదు కావచ్చు, కౌంటర్ లో కౌంటర్ లో ఏమో చెప్పలేము, అటే చేస్తూ ఇటు చేస్తూ. సరే అన్న, బ్లడ్ కౌంటర్ లో చెప్తే చెప్పలేమంటున్నా నేను. అది కూడా నేను కన్ఫర్మేషన్ ఇవ్వలేను. అటు కౌంటర్ చేయొచ్చు, లేకపోతే ఇటు తయారు దాని లేదు. 2 అటెండ్ చేయొచ్చు. 2 లక్షలు కౌంటర్ లో కౌంటర్ అని నేను చెప్పలేను తమ్మి. అటెండ్ చేయొచ్చు, ఇటెండ్ చేయొచ్చు అంటున్నా నేను. అది ముచ్చట. వేములవాడ ప్రజలందరికీ నమస్కారము. రాజరాజేశ్వర టెంపుల్ ఈవో మాట్లాడుతున్నాను. ఈరోజు సాక్షిలో మనకి ఒక క్యాప్షన్ ప్రచురమైంది. ఆ క్యాప్షన్ పేరు ఏంటంటే 2 లక్షలకి టెంపుల్లలో జాబ్స్ ఇప్పిస్తున్నాము అని ప్రచారమైంది. ఆ వర్డింగ్స్ కూడా నేను చక్కగా చదువుతాను, తెలుగులో ఉన్నాయి. అవి ఏంది అంటే 2 లక్షలు ఇస్తే గుడిలో కొలువు అని మనకి దినపత్రికలో రావడం జరిగింది. సో దాని మీద మనకి ఎంక్వైరీ చేసుకుంటే ఇది మనకి ఎండోమెంట్ మినిస్టర్ మేడం దగ్గర కూడా వెళ్ళింది. ఆ మినిస్టర్ దగ్గర నుంచి మనకి కమిషనర్ సార్ దగ్గర కూడా వచ్చింది. ఎండోమెంట్ కమిషనర్ సార్ కూడా నాకు పంపించడం జరిగింది. దీంతో పాటు 2 ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి, 2 ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి. ఆ ఆడియోస్ మేము విన్న తర్వాత మా ఎంక్వైరీ, మా కింద ఎవరైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు టక్కున ఒక జవాబు చెప్పారు. మేడం, ఈయన మన దగ్గర ఎవరైతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈయన పనిచేస్తారు మేడం, ఈయన పేరు లక్ష్మీనారాయణ, సూపర్వైజింగ్ అన్నారు. సో దీని మీద మేము ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే 1 ఫెలో ఈజ్ దేర్, ఆయన పేరు లక్ష్మీనారాయణ. ఈయన ప్రీవియస్గా మన దగ్గర 8 ఏజెన్సీ అవుట్సోర్సింగ్ మీద పనిచేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర 3 ఏజెన్సీస్ దగ్గర ఈయన పనిచేసేవాళ్ళు. ఫస్ట్దేమో ప్రాణాయం ఏజెన్సీ, సెకండ్ ఏమో శివబాలాజీ అండ్ థర్డ్ ఏమో సాన్వి. సో వాళ్ళు కూడా మంత్లీ 4,000 రూపీస్ ఆయనకి ఇచ్చేవాళ్ళు. ఆయన 3 ఏజెన్సీ దగ్గర 12,000 తీసుకునేవాళ్ళు. సో ఈయన ఏం చేశాడు అని అంటే, ఈ ఆడియో ఈజ్ కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫేక్ ఆడియో, ఇట్స్ అ కరెక్ట్ ఆడియో.
ఏప్రిల్ మే నెలల్లో ఆయన ఫోన్ చేసేసి కొంతమందికి 2,50,000 ఇస్తే మీకు శానిటేషన్లో ఇప్పిస్తాము జాబ్స్ అండ్ లడ్డు కౌంటర్లో ఇప్పిస్తామని తను దళారుల్లాగా వ్యవహరించడం జరిగింది. సో ఇది కూడా మేము ఓపెన్ ఎంక్వైరీ చేస్తే ఫైండింగ్ కూడా జరిగింది కాబట్టి దీని మీద నేను సిఐ గారికి ఒక లెటర్ పెట్టించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాము. ఎఫ్ఐఆర్ నంబర్ కూడా 398/2025, సెక్షన్ ఏమో 318 సబ్సెక్షన్ 4 BNS. సో దానికి మన కమిషనర్ సార్ కూడా 2 ఆఫీసర్స్ పంపించారు ఇక్కడ. మన ఎవరంటే రామకృష్ణరావు సార్ RJC గారు అండ్ వెంకటేష్ DC సార్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళిద్దరు రావడం జరిగింది. 8 ఏజెన్సీ MDస్తో కూడా మాట్లాడడం జరిగింది సార్. స్పెషల్గా అందరితో మాట్లాడితే ఈ 3 ఏజెన్సీస్ వాళ్ళు చెప్పారు ఏమని అని అంటే, ఈ లక్ష్మీనారాయణ మా దగ్గరే సూపర్వైజింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాము, మంత్లీ 4,000 తీసుకుంటున్నారు వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాని మీద అవి కూడా ఎంక్వైరీగా వాళ్ళు రాసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన దగ్గర పనిచేసే శానిటేషన్ ఉండొచ్చు, హౌస్ కీపింగ్ ఉండొచ్చు, లడ్డు కౌంటర్లో ఉండొచ్చు, మన గోశాలలో ఉండొచ్చు, ఎక్కడైనా నిత్యానందంలో పనిచేసే వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర ముగ్గురు ఎంప్లాయీస్ని పిలిపించుకొని మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, మీకు ఎవరు అపాయింట్ చేశారు అని చెప్తే వాళ్ళందరూ చెప్పడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసి ఈసారి వాళ్ళు కూడా ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, యాజ్ ఎ ఈఓ రాజరాజేశ్వర టెంపుల్గా నేను చెప్తున్నాను, ఇలాంటి మళ్ళీ గనుక ఇక్కడ కనుక ఐడెంటిఫై అయితే, ఇప్పుడు నేను సెక్షన్స్ పెట్టాను 4 సెక్షన్స్, ఇక ముందు 6 లేకుంటే 8 సెక్షన్స్ పెడతాను. దయచేసి ఇలాంటి దళారుల వ్యవస్థ మా టెంపుల్లో పని చేయకూడదు, చేయరు కూడా. సో ఇక ముందు కూడా ఇలాంటివి వస్తే చర్యలు కంపల్సరీ తీసుకుంటాం. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాం, వాళ్ళకి అరెస్ట్ కూడా చేయిస్తాం. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఇప్పుడు జరిగిన దాని మీద సంబంధిత లక్ష్మీనారాయణ మీద కేసు పెట్టారా, లేకపోతే ఇందులో ఉద్యోగుల పాత్ర ఏమైందనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా మీరు అడుగుతున్నారా పోలీసుని? సో మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. ఇందులో హీఈస్ ఏ సూపర్వైజింగ్ ఆఫీసర్ ఫర్ ద ఏజెన్సీస్. 8 ఏజెన్సీకి సూపర్వైజింగ్ ఆఫీసర్స్ ఆయన నెలకి 4,000 తీసుకుంటున్నాడు. సో ఇప్పుడు వరకు మా దగ్గర టోటల్ వ్యవస్థ చూస్తే ఈ 8 మంది ఏజెన్సీకి 254 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తున్నారు. దాంట్లో వేకెన్సీస్ మాకు 229 మంది పనిచేస్తున్నారు. బ్యాలెన్స్ ఉన్న వాళ్ళంతా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. నేను అనుకుంటాను అవి ఫిలప్ చేయడానికి వీడు ఈ లక్ష్మీనారాయణ అనే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకొని ఉంటాడని. కానీ మా దగ్గర ఎలాంటి ఎంప్లాయీస్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను ఎంక్వైరీ చేసినంత దాంట్లో మాత్రం ఎలాంటిది మాత్రం మా వరకు ఇప్పటివరకు రాలేదు. ఓకే మేడం, మొత్తం మన దగ్గర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? ఈ 8 సంస్థకి 254 ఉన్నారు. సో ఇంకో విషయం కూడా చెప్తాను మీ అందరికీ. ఏంది అని అంటే, ఈ వ్యవస్థ ఈ విధంగా నడుస్తుంది అని మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ కూడా లాస్ట్ ఆల్ పాత ఏజెన్సీస్కి అన్ని క్యాన్సిల్ చేసి మే వరకు ఈ 8 ఏజెన్సీకి మే వరకే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చి వాళ్ళకి క్యాన్సిల్ చేసి కొత్త ఏజెన్సీకి అపాయింట్ చేశారు. టెంపుల్కి ఎలైన్ ఏజెన్సీ అని కొత్త ఏజెన్సీ జూన్ నుంచి మన దగ్గర పనిచేస్తుంది. అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా కొత్త ఏజెన్సీస్ సార్ ఇవ్వడం జరిగింది.